ఈరోజు అమావాస్య తిథి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అంటారు. జ్యేష్ఠ అమావాస్య, భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే అమావాస్య తిథి నాడు జన్మించిన వాళ్ళ లక్షణాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. జ్యేష్ఠ అమావాస్య, భౌమ అమావాస్య సందర్భంగా నదీ స్నానం చేస్తే చాలా మంచిది. పితృదేవతలను స్మరించుకుంటూ పితృతర్పణం ఇవ్వటం, పితృదేవతల పేరిట స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ అమావాస్య ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో రావి మొక్క నాటితే చాలా మంచిది. రావి మొక్క నాటి రావి మొక్కకు నీళ్లు పోస్తే సంతానపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే నదీ స్నానం చేశాక ఈరోజు శివాలయ దర్శనం చేయటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో చిత్రాన్నాన్ని భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా తిథులలో అమావాస్య తిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అమావాస్య తిథి నాడు చంద్రబలం తక్కువగా ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు జన్మించిన వాళ్ళకి మానసిక అశాంతి కొద్దిగా ఉంటుంది. అయితే అమావాస్య తిథి రోజు జన్మించినప్పటికీ కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. అమావాస్య జన్మించిన వాళ్ళ లక్షణాల గురించి జాతకాభరణము, గ్రహ సంహిత అనే ప్రామాణిక గ్రంథాల్లో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆ శ్లోకాన్ని మనం పరిశీలించినట్లయితే, శాంతో మనస్వి పితృమాతృభక్తః క్లేశాప్త విత్తాశ్చ గమాగమేచ్ఛుః మాన్యో జనానాం హతకాంతి హర్షో ధర్మోద్భవ స్యాత్పురుష కృశాంగ అంటూ అమావాస్య నాడు జన్మించిన వాళ్ళ లక్షణాలను గురించి శాస్త్రంలో ఈ ప్రమాణ శ్లోకం చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, శాంతో మనస్వి పితృమాతృభక్తః అంటే అమావాస్య తిథి నాడు జన్మించిన వాళ్ళు ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉంటారు, శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. మానసిక అశాంతి ఉన్నప్పటికీ వాళ్ళు మాత్రం శాంతి స్వరూపులుగా ఉంటారు. అలాగే మనస్వి అన్నారు. మనస్వి అంటే ఏ విషయాన్నైనా సరే ఎక్కువగా ఆలోచించి చివరగా సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళుగా ఉంటారు. పితృమాతృభక్త అంటే తల్లిదండ్రులను సదా గౌరవించే వాళ్ళుగా ఉంటారు. క్లేశాప్త విత్తాశ్చ అంటే అర్థం ఏంటంటే, క్లేశములంటే కష్టాలు, విత్తం అంటే ధనం. క్లేశాప్త విత్తాశ్చ అంటే కష్టపడి ధనాన్ని సముపార్జన చేసేవాళ్ళుగా ఉంటారు. అమావాస్య తిథి రోజు జన్మించే వాళ్ళకి ధనం అనేది సులభంగా రాదు, కష్టతరంగా ధనం అనేది లభిస్తుంది. గమాగమేచ్ఛుః, గమాగమేచ్ఛుః అంటే అర్థం ఏంటంటే ప్రయాణముల యందు ఆసక్తి కలిగిన వాళ్ళు అని అర్థం. అమావాస్య రోజు జన్మించిన వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేయాలనే అభిలాషను ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మాన్యోజనానాం, మాన్యోజనానాం అంటే అందరి చేత కీర్తింపబడే విధంగా జీవితంలో ఎదుగుతారని అర్థము. హతకాంతి హర్షో, హతకాంతి హర్షో అంటే ఏంటంటే తేజస్సు అనేది ముఖంలో తక్కువగా ఉంటుంది అని అర్థం. అలాగే ధర్మోద్భవ, ధర్మస్వరూపులుగా ఉంటారు. స్యాత్పురుష కృశాంగ, కృశాంగ అంటే అమావాస్య రోజు జన్మించిన వాళ్ళు కొద్దిగా సన్నగా బక్కచిక్కిపోయి నీరసంగా ఉంటారనే అర్థంలో కృశాంగ అంటూ శాస్త్రం వర్ణించింది. కాబట్టి అమావాస్య తిథి రోజు జన్మించినప్పటికీ కూడా మానసిక చంచలత్వం కొంచెం ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి శుభ లక్షణాలు కూడా ఉంటాయని జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథంలో ఈ శ్లోకం చెప్పడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రంలో ప్రతి తిథిలో జన్మించిన వాళ్ళకి దగ్ధ రాశి గురించి చెప్పారు. జాతక చక్రంలో ఆ దగ్ధ రాసుల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఆ తిథుల్లో జన్మించిన వాళ్ళకి ఆ రాసుల్లో గ్రహాల దశలు వచ్చినప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ పౌర్ణమి తిథి రోజు, అమావాస్య తిథి రోజు జన్మించిన వాళ్ళకి దగ్ధ రాసులు ఉండవు. అందుకే వాళ్ళకి జాతక చక్రంలో గ్రహాల స్థితిని బట్టే వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి అమావాస్య జన్మించడం పూర్తి దోషం కాదు. అమావాస్య జన్మించిన వాళ్ళకి వివాహిక సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయని కూడా అనేక చోట్ల గ్రంథాల్లో చెప్పినప్పటికీ అది వాస్తవం కాదు. అమావాస్య రోజు జన్మించిన వాళ్ళకి వైవాహిక పరమైన దోషాలు ఉండవు, దాంపత్య జీవితంలో ఇబ్బంది ఉండదు. కేవలం చంద్ర సంబంధమైనటువంటి మానసిక అశాంతి ఉంటుంది, చంద్రబలం తక్కువగా ఉంటుంది. కానీ అనేక శుభలక్షణాలు ఉంటాయి. వాళ్ళకి దగ్ధరాశి కూడా ఉండదు. కాబట్టి జాతక చక్రాన్ని అనుసరించి శుభయోగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అమావాస్య రోజు జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే జన్మించినప్పుడు సూర్య చంద్ర ధర్మ దేవతలను ఉంటారు. వాళ్ళను మండపం మీద ప్రతిష్ఠించి ఆవాహన చేసి ప్రత్యేకమైన పూజలు చేస్తే అమావాస్యకు సంబంధించిన చిన్న చిన్న చంద్రబలానికి సంబంధించిన దోషాలు కూడా తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.